ఈ లేవీయులు దేవుడు వీరినే ఎందుకు యాజకులుగా ఎన్నుకున్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, యెహోవా పక్షమున ఎవరు నిలుస్తారు అని మోషే పిలవగా ఆ పిలుపును అందుకొని యెహోవా పక్షమునకు వచ్చిన వారు వీరు. సొంత రక్త సంబంధికులను సైతము హతమార్చి దేవుడికి వ్యతిరేకంగా ఉన్నారని ఒకే ఒక కారణం చేత దేవుడి పక్షమున నిలిచిన వారు ఈ లేవీయులు. వాస్తవానికి యాకోబు చేత వీరు శపించబడిన వారు అయినప్పటికీ కూడా ఆ ప్రవచనాన్నే దేవుడు నిరర్ధకం చేసి వీరి పక్షమును ఉండి ఇజ్రాయేలు గోత్రములలోనే శ్రేష్టమైన గోత్రముగా ఆ మహానుభావుడైన దేవునికి యాజకత్వము జరిగించేవారుగా గొప్ప అవకాశాన్ని వీరికి దేవుడు ఇవ్వటం జరిగింది. ఇందులోంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, ఈ భూమి మీద మనము బంధములను జయించాలి. బంధము ప్రబంధముగా మారి మన ఆత్మ పరమాత్మ యొద్దకు వెళ్ళుటకు ఆటంకంగా ఉండకూడదు అన్న శ్రేష్టమైన పాఠము మనకి వాక్య లేఖనం ద్వారా